హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం అబ్బం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో వచ్చామండి. ఈ అబ్బం ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోపోయే ముందు ఒకరి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్, నంబర్ 1 కాంట్రాక్టర్ పేరొందిన బొలినేని సీనయ్య గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనం అతన్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చెప్పాలంటే దాదాపు 3 నెలల నుంచి ట్రై చేస్తున్నాను బొలినేని సీనయ్య గారి అపాయింట్మెంట్ గురించి. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ఈ అబ్బం ప్రాజెక్ట్ని విజిట్ చేశానండి ఈరోజు. ఆ అబ్బం ప్రాజెక్ట్ ఒక విశేషాలు, ఇంకోటి బొలినేని సీనయ్య గారి ఒక లైఫ్ స్టైల్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే నంబర్ 1 కాంట్రాక్టర్ అండి. అంటే మన తెలుగు వారికి సుపరిచితము ఆయన నంబర్ 1 కాంట్రాక్టరు. అతని లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాము. ఎందుకు ఇంత తక్కువగా ఇస్తున్నారు బయట ప్రజలు? చాలామంది ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ అంటే చాలామంది కొనడానికి భయపడుతున్నారనమాట. అటువంటి భయం వెనుక ఉన్న కథనాలు ఏంటి, అవన్నీ మనకున్న ప్రశ్నలన్నీ మన బొలినేని సీనయ్య గారితో అడిగి మనం తెలుసుకుందాము. మనం ఇప్పుడు వచ్చేసామండి అబ్బంకి. నియర్ రాజేంద్ర నగర్ దగ్గర ఉన్నాము. అబ్బము దాదాపు ఈ 40 అంతస్తుల భవనం అండి. ఇది ట్రిప్లెక్స్ కానివ్వండి, 4 బెడ్రూమ్స్ కానివ్వండి, 6 బెడ్రూమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫ్లోర్స్కి ఒక్కొక్క డిజైన్ చేసి ఉంచారు బొలినేని సీనయ్య గారు. వాటి గురించి మనం అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్, మీ ప్రాజెక్ట్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. మీ గురించి చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను. ఈసారి మాకు ఒక అవకాశం వచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్, ఈ అబ్బం ప్రాజెక్ట్ అనేది దాదాపు 36 ఫ్లోర్స్ అనుకుంటా. ఇది 37 ఫ్లోర్స్. అసలు మీకు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఈ ప్రాజెక్ట్ ఇలా ఈ హైదరాబాద్లో ఇక్కడ రాజేంద్ర నగర్ ఏరియాలో కట్టాలి? ఇది అంటే మామూలుగా మనకి ఎక్కడైనా ఇలాంటి హైరైజ్ బిల్డింగ్ కట్టాలంటే దానికి గవర్నమెంట్ నామ్స్ కొన్ని ఉన్నాయి. అది ఒకటేమో 100 feet రోడ్, అబటింగ్ రోడ్ ఉండాలి. ఆ తర్వాత ఎవ్రీ బ్లాక్ టు బ్లాక్ మనం ఒక సెట్ బ్యాక్ అనేది మనం ఇక్కడ 18 meter సెట్ బ్యాక్ వదిలిపెట్టాము. 18 meter సెట్ బ్యాక్ తోటి మనకి 120 meter హైట్ పర్మిషన్ వస్తుంది అనమాట. అదొకటి. దాన్ని మన కేసీఆర్ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఈ మధ్య మొత్తం లాస్ట్ 5-6 years నుంచి చూస్తే అన్ని చోట్ల ఫ్లడ్డింగ్ అవటం, సెల్లారులో నీళ్లు పోవటం, కార్లని మునిగిపోవటం, డ్యామేజ్ అవటం, ఇవన్నీ చూసి కంటిన్యూస్గా తర్వాత గవర్నమెంట్ దే టుక్ ఏ డెసిషన్ 15 meter ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ వరకు వాళ్ళు మామూలుగా హైట్ కింద కన్సిడర్ చేయకుండా అక్కడి నుంచి సపోజ్ మన 120 meter పర్మిషన్ అనేది 15 meter వదిలిన తర్వాతనే మనకి 120 meter పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే గ్రౌండ్ నుంచి 15 meter లెవెల్ నుంచి కన్సిడర్ చేస్తారు. అందుకని ఇదంతా ఏమైంది, మనం కార్ పార్కింగ్ పెడుతున్నాం. సో ఇక్కడ మనం ఓన్లీ ఒక సెల్లార్కి పోయాము. అది కూడా ఏంటంటే సాయిల్ మన స్ట్రక్చర్ స్టెబిలిటీ గురించి. దెన్ పైన 3 levels, ఒక్కొక్కటి 4.5 meter, టాప్ ఫ్లోర్ వచ్చి స్టిల్ట్ 3 5.8 meter పెట్టి మొత్తం 15 meter వరకు మనం కార్ పార్కింగే పెట్టాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మెకానికల్ వెంటిలేషను ఈ ప్రాబ్లం ఉండదు. త్రూ అవుట్ మీరు చూస్తే మీరు ఈ ప్రాజెక్ట్లో క్రాస్ వెంటిలేషన్, లైట్ కానీ గాలి కానీ అందరికీ చాలా బాగుంటుంది. దెన్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నాడు కూడా 50 అడుగులు పైన ఉన్నాడు గ్రౌండ్ ఫ్లోర్. సో దానివల్ల ఇప్పుడు జనరల్గా ఈ చుట్టూ మీకు ఎక్కడ కూడా పొల్యూషన్ అనేది ఒక 30-40 feet వరకు ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ ఫ్లో ఉంటుంది కాబట్టి అట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ విధంగా చేస్తే మీకు ఎలాంటి పొల్యూషన్ ప్రాబ్లం లేదు, ఫ్రెష్ ఎయిర్ దొరుకుద్ది. సో అదొక గ్రేట్ అడ్వాంటేజ్ అనమాట. సార్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నంబర్ 1గా రాణించారు మీరు ఇప్పటి వరకు. వరల్డ్లోనే చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో కానీ వేరే కంట్రీస్లో కానీ మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఫ్లైఓవర్ కంటే. సడన్గా అటువంటి అంత పెద్ద ప్రాజెక్ట్ వదిలి ఇక్కడ మన అబ్బం ప్రాజెక్ట్ మీద దృష్టి ఎలా సాధించారు మీరు?
అంటే సడన్గాని కాదు, కానీ ఇప్పుడు నేను ఎండి బీసీనే అండ్ కంపెనీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కి మేము రోడ్స్లో ఉన్నాం. బట్ 2005 నుంచి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ ల్యాండ్, 100 acres ల్యాండ్ ఎట్ చెన్నై. దాంట్లో స్టార్ట్ చేసాం 2006లో. ఇక్కడ మీరు మాదాపూర్ దగ్గర బొలినేని హోమ్స్ వినే ఉంటారు, ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ అది. బెంగళూరులో ఇవన్నీ. బట్ ఏంటంటే ఇంతవరకు అన్నీ కూడా మా బ్రదర్ కృష్ణయ్య గారు, చైర్మన్ ఆఫ్ ది కంపెనీ, ఆయన చూసేవారు. నేనుగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు నేను ఒక్కడిని దీన్ని డిజైన్ చేసి ఈ ల్యాండ్ ఒక ఫ్రెండ్ ద్వారా మనకి వస్తే, నేను అప్పుడు ఐ థాట్ ఆఫ్ జస్ట్ గోయింగ్ ఫర్ ఎ ప్రీమియం అపార్ట్మెంటల్ ప్రాజెక్టు చేయాలి అని 5,000, 6,000, 7,000 SFT మనం 3 సైజులే ఉన్నాయి. ఇక్కడ 5 blocks, ఇఫ్ యూ సీ ది 5 blocks ఉన్నాయి. ఇంకొక బ్లాక్ కూడా వెనకాల మేము ల్యాండ్ అక్వైర్ చేసి ఇంకో 6th block కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. అప్రూవల్ వచ్చిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు 3 బ్లాకులు. ఇదేమో ఫస్ట్ A and B. A and E 7,000 SFT. దీని వెనకాల B and D 5,000 SFT. ఈ సెంటర్ది C బ్లాక్ 6,000 square feet. ఈ 3 బ్లాకులు ABC అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు D and E మేము నెక్స్ట్ ఏప్రిల్ ఎండ్ కల్లా కంప్లీట్ చేసేసి, ఈ మధ్యలో ఏమైనా మార్చి లోపల కనుక వీలైతే పార్షియల్ ఓసీ తీసుకొచ్చి, ఇప్పుడు మన జనాలకి ఏంటంటే కొన్నోళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేసేసి మనం వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ఇంటీరియర్స్ ఫ్రమ్ మై సైడ్ అన్నీ మనం తయారు చేసి ఇచ్చేస్తున్నాం. మనం ఒకసారి ఎప్పుడైతే అవసరం ఉంటుందో దెన్ ఐ కెన్ అప్లై ఫర్ ఓసీ, పార్షియల్ ఓసీ తెచ్చుకొని మేము చేయొచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్ అందరూ కూడా జస్ట్ దే కెన్ స్టార్ట్ లివింగ్ నెక్స్ట్ జూన్ నుంచి. అలా అంటే మనం ఇది టోటల్ ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ జూన్కి మనం 4 years కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 4 years వీ కుడ్ కంప్లీట్. అంటే నెక్స్ట్ జూన్కి రెడీ టు మూవ్. ఈవెన్ వీళ్ళు ఫస్ట్ 3 blocks వాళ్ళు ఈవెన్ రైట్ నౌ దే కెన్ స్టార్ట్ దేర్ ఇంటీరియర్స్. అట్లా. సో మార్చి కల్లా ప్లానింగ్ అంటే వాళ్ళు కనుక అన్నీ కనుక తయారైతే ఓసీ వచ్చి వాళ్ళు దే కెన్ మూవ్ ఇన్ అనమాట. వాళ్ళు కూడా వాళ్ళు రేపు 5 to 6 months జనాలకి ఇంటీరియర్స్ చేసుకోవడానికి పడుతుంది. సో అట్లా సార్, ఈ ఫైర్ సేఫ్టీ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఫైర్ అప్రూవల్ ఉంది. ఫైరు మనం వాళ్ళ నామ్స్ ప్రకారం కంప్లీట్గా ఇప్పుడు అయిపోయినట్టుగా ఫైరు, ఎలక్ట్రిసిటీది, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. సో దానివల్ల మనకి ప్రతిసారి చెక్ చేస్తున్నాం ఏ వర్క్ జరుగుతుంది ఏంటండి అది. సో మన క్లబ్ హౌసెస్ 2 club houses ఉన్నాయి. క్లబ్ హౌస్ కూడా మనకి 50 అడుగుల పైన స్టార్ట్ అయింది. ఇప్పుడు మన క్లబ్ హౌస్ అంటే స్విమ్మింగ్ పూల్ వచ్చి 100 feet పైన ఉంటుందన్నమాట స్విమ్మింగ్ పూల్ కూడా. సో వెనకాల ఒక క్లబ్ హౌస్, అది స్పోర్ట్స్ క్లబ్. సో దాంట్లో అన్నీ దాని కింద ఏంటంటే అండర్గ్రౌండ్లో వాటర్ ఫెసిలిటీ, దెన్ ఎస్టీపీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి అది కూడా మనం జనవరి ఎండ్ కల్లా కంప్లీట్ చేసేస్తే దెన్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈజ్ వాటర్ సప్లై, పవర్ సప్లై అండ్ ఎస్టీపీ. సో ఇవన్నీ చేసేది డ్రైనేజ్ పక్కన డ్రైనేజ్ ఉంది. వాటర్ సప్లై దగ్గర 450 mm వాటర్ లైన్ ఈజ్ గోయింగ్. మనకు వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మనం వాటర్ సప్లై మనకు వీ హ్యావ్ బోర్స్, సఫిషియంట్ వాటర్ ఈజ్ దేర్ ఇందులో. బట్ వాటిని ట్రీట్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టేసి దాన్ని కూడా మనం చేయొచ్చు. సార్, మీరు ప్రీమియం అని వాడుతున్నారు విల్లాస్. ఈ ప్రీమియం అంటే మీ భాషలో ఏంటి సార్ చెప్పండి? ప్రతి చోట ప్రీమియం విల్లాస్ అంటున్నారు. ఇది ప్రీమియం అపార్ట్మెంట్ అంటే మీకు 5,000, 6,000, 7,000 SFT ఒకే ఫ్లోర్లో ఉంది. అందరూ 4 bedroom, అన్నీ 4 bedrooms. అండ్ మీకు ప్రీమియం అనేది అంటే జస్ట్ ఇఫ్ యూ సీ ది ఎన్విరాన్మెంట్ అరౌండ్ ది బిల్డింగ్ మీకు టోటల్గా ఫ్రీగా ఉంటుంది. యూ కెన్ సీ హిమాయత్ సాగర్ వ్యూ, ఎంటైర్ సిటీ వ్యూ ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. అన్ని స్పేషియస్ రూమ్స్, ప్రతి రూమ్
కూడా బాల్కనీస్ ఉన్నాయి. అండ్ ద కాస్ట్ వైజ్ ఇఫ్ యు సీ సిటీ లోపల మీరు 2,500 3,000 ఎస్ఎఫ్టీ కొనేది ఇక్కడ మీరు 6 నుంచి 7,000 ఎస్ఎఫ్టీ కూడా కొనుక్కోవచ్చు. వెరీ అఫోర్డబుల్ ప్రైసింగ్లో బిగ్గర్ ఫ్లోర్ ఏరియా దొరుకుతుంది. అంటే మీకు ఇప్పుడు విల్లా ఉంది, విల్లాలో 3 లెవెల్స్లో ఉంటారు. కిందోడు పైవాడు ఏం చేస్తున్నాడు తెలియదు, పైవాడు ఏం చేస్తున్నాడు కిందోడికి తెలియదు. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఒక ఫ్లోర్లో ఉంటారు. ప్రతి ఒక్కరు మార్నింగ్ టు ఈవినింగ్ దే కెన్ సీ ఈచ్ అదర్. అది దట్ ఇస్ గ్రేట్ అడ్వాంటేజ్ అనమాట. సార్ మీరు హైదరాబాద్లో ఎన్నో ప్రాజెక్ట్స్ సార్ ఇది అబ్బం అనేది? అంటే ఈ ప్రాజెక్టు ఇట్లా హై రైజ్ బిల్డింగ్ దిస్ ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ నాకు ఎందుకంటే జస్ట్ ఐ గో అరౌండ్ ది వరల్డ్, ఎక్కడెక్కడ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఏ విధంగా చేస్తున్నారు ఆ టెక్నాలజీ అంతా తెచ్చి ఇక్కడ ఏంటంటే ఫిన్లాండ్ నుంచి ఫ్రెంచ్ నుంచి ఒక టనల్ ఫామ్ షట్టరింగ్ అనమాట. అది మనకేంటంటే విత్ ఇన్ 1 వీక్ వీ కెన్ కంప్లీట్ 1 ఫ్లోర్. అది ఈరోజు కాంక్రీట్ వేసిన తర్వాత 36-48 అవర్స్లో వీ కెన్ రిమూవ్. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, వి వాంట్ టు రిమూవ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనం దాన్ని M60 కాంక్రీట్ గ్రేడ్ వాడుతున్నాం. అంటే మామూలుగా ఈ స్ట్రక్చర్కి కావాల్సిన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ కంటే మనం ఆల్మోస్ట్ డబుల్ వాడుతున్నాం. సో ఆ విధంగా కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా అసలు వాళ్ళకే ఆశ్చర్యం, అసలు ఈ రేట్కే ఎలా అమ్ముతున్నారని. విన్నారు కదండి బొల్లినేని సీనయ్య గారు ఈ అబ్బం ప్రాజెక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. ప్రీమియం క్వాలిటీ అపార్ట్మెంట్ అనేది, ప్రీమియం క్వాలిటీ అంటే ప్రతి ఒక్కరికి, అంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబుల్ చేసే రేట్కి ఇస్తున్నారు. బయట ఎక్కడైతే మనం ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అఫోర్డ్ చేస్తారో అదే రేట్లో ఇక్కడ మనకి మంచి ప్రీమియం క్వాలిటీ అపార్ట్మెంట్స్ ఇస్తున్నారు 5,000 ఎస్ఎఫ్టీలో. బయట ఎక్కడైతే 2,000 ఎస్ఎఫ్టీ రేంజ్ మనము అమౌంట్ పెడతామో అదే అమౌంట్కి ఇక్కడ 5,000 ఎస్ఎఫ్టీ కొనవచ్చు అని చెప్తున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే మీరు బొల్లినేని సీనయ్య అంటే ఒక బ్రాండ్ అండి, అది అందరికీ తెలుసు. మీరు గూగుల్లో కొట్టొచ్చి ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. బొల్లినేని అంటే బ్రాండ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ వీళ్ళు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నారు, వరల్డ్ టాప్ రేటింగ్స్లో ఉన్నారు బొల్లినేని అంటే. అటువంటి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో చూశారు. ఫ్లైఓవర్స్ సామాన్యంగా ఎవరికి కూడా కాంట్రాక్ట్ ఇవ్వరు. అటువంటి ఫ్లైఓవర్స్ ప్రతి 90% ఆఫ్ ఫ్లైఓవర్స్ ఇండియాలో కానీ వేరే ఆఫ్ఘనిస్తాన్ కంట్రీస్, వేరే యూరోప్ కంట్రీస్ మీరు చూడొచ్చండి ఎంత పకడ్బందీగా ఫ్లైఓవర్స్ చేస్తారో. అటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న ఫ్లైఓవర్స్ డిపార్ట్మెంట్ మనం ఒక చిన్నపాటి విల్లా కడితే, ఒక అపార్ట్మెంట్స్ కడితే ఎలా ఉంటుంది మీరే ఊహించుకోవచ్చు. అంత బందోబస్తు ఫ్లైఓవర్స్ కట్టే వాళ్ళు మనకు ఒక అపార్ట్మెంట్స్ అందిస్తే ఎంత క్వాలిటీ ఉండొచ్చు దాంట్లో. ఇంతకుముందు చెప్పారు బొల్లినేని సీనయ్య గారు మనకి ఫిన్లాండ్ నుంచి తీసుకొచ్చారు. అటువంటి టెక్నాలజీ అనమాట. వితిన్ 48 అవర్స్లో మనకి కాంక్రీట్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి చేసే టెక్నాలజీ ఉంది. అటువంటి టెక్నాలజీని మన ఇండియాకి తీసుకొచ్చి అది కూడా మన తెలుగు వారికి మన ఇటువంటి విల్లాస్ని అందిస్తున్నారు, అపార్ట్మెంట్స్ అందిస్తున్నారు బొల్లినేని సీనయ్య గారు. మీరు కంపల్సరీ రాజేంద్ర నగర్ సైడ్ ఉన్న అబ్బం అని మీరు గూగుల్లో అబ్బం శాంగ్రీలా అబ్బం అని కొట్టండి. గూగుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ క్వాలిటీ చెక్ చేయండి. నేను కూడా చూశాను, కొన్ని వేల మంది నైట్ డే వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఫీల్డ్లో ఈ కన్స్ట్రక్షన్ గురించి, ఈ అపార్ట్మెంట్స్ గురించి. మీరు కూడా ఒక్కసారి విచ్చేసి చూడండి. ఇది జెన్యూన్ అండి, 100% జెన్యూన్. ఏదైనా సరే బొల్లినేని, నేను చెప్పాను కదా బొల్లినేని అంటే బ్రాండ్ అంటే బొల్లినేని. అటువంటి విల్లాస్లో చాలామంది మోసపోతున్నారు. బయట అయితే ఏదో రిజిస్ట్రేషన్ ఉంటుంది కొంతమందికి, తర్వాత అపార్ట్మెంట్స్ తీసుకున్న తర్వాత లీకేజెస్ చాలామంది నేను చూస్తుంటాను సార్. చాలామంది లీకేజెస్ అని అపార్ట్మెంట్స్ వాళ్ళు ఒక 1 year 2 yearsలో గోడలు లీక్ కావడము కానీ, బాత్రూమ్స్ లీక్ కావడము, పైనుంచి సింక్, అటువంటిది. అంటే లీకేజెస్ అనేది ఎందుకు వస్తాయి సార్ సామాన్యంగా అపార్ట్మెంట్స్లో? ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఈ లీకేజెస్ నార్మల్ కన్వెన్షనల్ మెథడ్లో కాలమ్ స్ట్రక్చరు, దెన్ బ్రిక్ వర్కు. ఇక్కడ ఎస్పెషల్లీ హైదరాబాద్లో బ్రిక్ అనేది
చాలా పోరస్ ఇన్ నేచర్ అసలు అది. Yes, sir. సో అందుకని ఎంత చేసినా కూడా కొంచెం ఆ సీపేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము ఈ కాంక్రీట్ టోటల్గా కాంక్రీట్ స్ట్రక్చరు, అందులో రిచ్ కాంక్రీట్ వాడుతున్నాం కాబట్టి బ్రిక్ అనేది యూజ్ చేయాలి, బ్రిక్ అనేది యూజ్ చేయాలి. బ్రిక్ అనేది ఎక్కడ మీకు, సో అంతా మొత్తం కాంక్రీట్ ఉంటుంది. ఇప్పుడు మేము మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ముందు బాత్రూముల దగ్గర ఇవన్నీ కూడా బాల్కనీస్, అన్ని బాల్కనీస్ కూడా వాటర్ ప్రూఫింగ్ చేసి ఫ్లడ్డింగ్ చేసి 2 times చెక్ చేసి ఆ తర్వాతనే మనం మిగతా మా బాల్కనీ ఫ్లోరింగ్ అది స్టార్ట్ చేస్తున్నాం. సో అందుకని వీఆర్ షూర్ అంటే ఎక్కడా లీకేజ్ అనే దానికి ఛాన్స్ ఇవ్వకుండా, ఎవరు బాధపడకుండా ఉండాలనేది మా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకి ఫ్లైఓవర్స్ యూజ్ చేసేటప్పుడు కాంక్రీట్ యూజ్ చేస్తారు కదా, సేమ్ యాజ్ ఎ కాంక్రీట్ ఇక్కడ మీరు యూజ్ చేస్తారు. అక్కడ కూడా అంటే మామూలుగా ఆడ M30, M35, M40 ఇక్కడ కూడా అంత అవసరం లేదు. M30 కాంక్రీట్ సరిపోతుంది. బట్ మనం వాడేదంతా M50 మినిమం, M60 మేము వాడతాం. అండ్ మొత్తం పైన, ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ఇది వితిన్ 36-48 అవర్స్లో షట్టరింగ్ తీసేయాలి. ఓకే. సో అందుకని ఆ M60 అయితే మనకు నీకు 12 అవర్స్లోనే M35 గ్రేడ్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఓకే. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్. సో దాని కాస్ట్ అనేది వెరీ మినిమల్, మేబీ ఒక 3-4% ఓవరాల్ కాస్ట్లో ఎక్కువైనా మనకు టైము అడ్వాంటేజ్ ఉంటుంది. క్వాలిటీ అయితే బాగుంటుంది, క్వాలిటీ బ్రహ్మాండం ఉంటుంది. ఓకే. విన్నారుగా అండి, కాంక్రీట్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఎక్కడైనా సరే హైదరాబాద్లో చుట్టుపక్కల తెలంగాణలో ఏదైనా సరే మనం యూజ్ చేస్తే బ్రిక్స్ యూజ్ చేస్తారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనుకోవచ్చు, ఇన్ తెలంగాణ అనుకోవచ్చు, మన ఫ్లైఓవర్స్కి యూజ్ చేసే కాంక్రీట్, అది కూడా M35 కాదు M50 ఆ లెవెల్లో కాంక్రీట్ని యూజ్ చేస్తున్నారు ఈ అబ్బం అపార్ట్మెంట్స్కి. ఎందుకంటే లీకేజ్ ఇష్యూ అనేది 0% అనమాట. దీంట్లో మీరు చూసారు కదా ఫ్లైఓవర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి ఫ్లైఓవర్స్. గంటకి ఎన్ని బస్సులు పోయినా, ఎన్ని వెహికల్స్ పోయినా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ఫ్లైఓవర్. అటువంటి కాంక్రీట్ని మన అబ్బం అపార్ట్మెంట్స్లో యూజ్ చేస్తున్నారంటే మీరు ఊహించుకోండి. ఒకసారి మీరే వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎట్లా వర్క్ నడుస్తుందో. ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది, బొల్లినేని సీనయ్య గారు కూడా మీకు అవైలబుల్ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి అడిగి మీరు తెలుసుకొని మీరు విల్లాస్ కొనుక్కొని, మీరు అపార్ట్మెంట్ ఇక్కడ తీసుకొని మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎక్కడైనా సరే ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఉండదండి. మనకు తెలుసుకున్నంత వరకు మీరు కూడా చూడవచ్చు. ఈ కాంక్రీట్ మెథడ్ అని నేను కూడా చాలా ఫస్ట్ టైం వింటున్నా సార్. ఇది కాంక్రీట్ అపార్ట్మెంట్స్తో చేస్తే చాలామంది మనకు చెప్తుంటారు లీకేజ్ కొన్న ఒక 2-3 yearsలో లీకేజ్ అని చెప్తుంటారు. చాలా ధన్యవాదాలు సార్, చాలా థ్యాంక్ యూ మీకు ఇటువంటి అపార్ట్మెంట్స్ మా హైదరాబాద్ వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి తెచ్చినందుకు. ఇంకా మీరు ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారా వేరే, అంటే అందరూ హైదరాబాద్ వాళ్ళకి కాకుండా వేరే చుట్టుపక్కల రూరల్ ఏరియాస్లో వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? డిస్ట్రిక్ట్స్లో ఏం లేదు. ఓకే, మా నెల్లూరులో ఒకటి చేసాము. ఇప్పుడు తుక్కుగూడలో ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఒకటి మళ్ళీ 19 floors హైరేజ్ బిల్డింగ్, ఒకటి 6.5 acresలో అక్కడ ఒకటి స్టార్ట్ చేసాం. రుద్రారం అని పటాన్ చెరువు దగ్గర విల్లా ప్రాజెక్ట్, ఒక 400 villas లాస్ట్ వీకే లాంచ్ చేసాము. అవి కూడా 3000 square feet విల్లా, అది G+2. బట్ అది కూడా మనం రోజు అలా ప్లాన్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ ఒక విల్లా పర్ డే కంప్లీట్ చేయాలనేది నా టార్గెట్. ఓకే. అది కూడా టోటలీ కాంక్రీట్ స్ట్రక్చర్ విల్లా, అది కూడా చాలా వితిన్ 1 monthలో హ్యాండ్ ఓవర్ ఇస్తా అని మీరు అంటే నా ప్లానింగ్ ఏంటంటే, బికాజ్ వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ దేర్, నాకు ఎవరైనా కనుక ఈరోజు బుకింగ్ చేస్తే వాళ్ళకి 100% 90 daysలో వాళ్ళకి విల్లా వాళ్ళ చేతిలో పెడతాను. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఎస్పెషలీ మొత్తం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, పవర్ సప్లై, వాటర్ సప్లై, సివరేజీ అన్నీ ఈజ్ రెడీలీ అవైలబుల్. అంటే మనం కనుక విల్లా కనుక కంప్లీట్ అయితే జస్ట్ ఐ కెన్ కనెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు దట్ విల్లా. దే కెన్ గో ఫర్ ఇంటీరియర్స్. వాళ్ళు కనుక 3-4 monthsలో చేసుకుంటే దే కెన్ స్టార్ట్ స్టేయింగ్ దేర్. అది అడ్వాంటేజ్. అంటే వాళ్ళకి మనీ స్పెండ్ చేసిన తర్వాత మ్యాక్సిమం వితిన్ 6 monthsలో వాళ్ళు అక్కడ ఉండిపోవచ్చు. అది కూడా ట్రిప్లెక్స్ విల్లా నేను అనుకుంటా మ్యాక్సిమం అప్ టు 3 CR వరకే ఉందనుకుంటా. 2.1
2.1 స్టార్టింగ్. స్టార్ట్ ఓకే, మ్యాక్సిమం వచ్చేసి 3. అది ఇక్కడ పోయింది. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఇట్ ఈస్ ఓన్లీ 2.1 crore అట్లా. విన్నారు కానీ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన తెలుగు వారికి కానివ్వండి, ఎన్ఆర్ఐస్కి కూడా కానివ్వండి, ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఏ చుట్టుపక్కల కూడా మనకి విల్లాస్ ఈరోజు రేపట్లో 4 to 5 CR లేనిది విల్లాస్ దొరుకుతలేవు. అటువంటిది మన బొల్లిలేని సీనయ్య గారు మనకి ఒక విల్లాని అందిస్తున్నారు. దాదాపు 2.1 CRకి మాత్రమే ఒక విల్లాని అందిస్తున్నారు. అది కూడా నియర్ పటాన్చెరు అవుట్స్కట్స్కి చాలా దగ్గర. ఎగ్జిట్ నెంబర్ 3 అనుకుంటా సార్, అది మనకి ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర. నెంబర్ 3 or 4 మన నెంబర్ 3 అది కూడా బాంబే హైవే అనుకునే ఉంది ఆ ప్రాజెక్టు. ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 7 kilometers ఫ్రమ్ ఓఆర్ఆర్. జస్ట్ 7 kilometers ఫ్రమ్ ఓఆర్ఆర్ అండి. మీరు ఖచ్చితంగా పటాన్చెరు వీలుంటే పటాన్చెరు దగ్గర మీరు చూడొచ్చు. అక్కడ కూడా బొల్లినేని సీనయ్య గారిది విల్లాస్ ఉన్నాయి అతి తక్కువ రేంజ్లో. అక్కడ కూడా సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి. ఎక్కడ కూడా లీకేజ్ కానీ సివరేజ్ ఇది డ్రైనేజ్ లీకేజ్ ఏది ఉండదండి. అక్కడ కూడా టోటలీ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఉంది. విల్లాస్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా కావచ్చు, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ కావచ్చు. అటువంటి విల్లాస్ మనం సొంతం చేసుకొని ఫ్యూచర్లో మనకి ఒక 100 సంవత్సరాలు స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీ మీరు అటువంటి విల్లాలకి వెళ్ళిపోవచ్చు, ఇండిపెండెంట్ విల్లాలకి. ఈరోజు రేపు మన అపార్ట్మెంట్స్ కూడా వస్తలేవు. సిటీలో మీరు ఒక 2 to 3 CR పెడితే ఒక అపార్ట్మెంట్ వస్తలేదు. అటువంటిది ఒక 200 square yardsలో మనకి ఇండిపెండెంట్ విల్లా దొరుకుతుంది. అది కూడా ట్రిప్లెక్స్ విల్లా అంటే చాలా గ్రేట్ అండి. సార్ మీకు చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ సార్.